గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడే, స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ అండ్ కామెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టార్ అడ్వైజర్. ఇట్ ఈస్ నాట్ ఎ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో ఈరోజు బుల్లి చార్ట్ కింద జొమాటో ఉంది. జొమాటో మళ్ళీ లైమ్లైట్ వచ్చింది. టెక్నికల్గా బాగుంది, ఫండమెంటల్ కూడా బాగుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు స్విగ్గీ వస్తుంది కాబట్టి చాలామంది దీని మీద కూడా స్విగ్గీ రేట్ ఎక్కువ ఉంది, రేట్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని కొట్టడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. టెక్నికల్గా ఇప్పుడు బాగుంది. కరెంట్ మార్కెట్ 255, హైయెస్ట్ 298, లోయెస్ట్ 112, బెస్ట్ బై 262. నిన్న హై 260 ఉంది కాబట్టి 260 క్రాస్ అయితే తర్వాత మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ రన్ కోసం కూడా ఈ షేర్ని ఇప్పుడు తీసుకోవచ్చు. టార్గెట్ షార్ట్ టర్మ్ 275, లాంగ్ టర్మ్ 350. సో ఆర్ఎస్ఐ బలంగా ఉంది. ఆర్ఎస్ఐ డైలీలో మనకు 40 అబౌవ్ ఉండాలి, 45 అబౌవ్ ఉండాలి, 47 ఉంది. వీక్లీలో 55 అబౌవ్ ఉండాలి, 58 ఉంది. మంత్లీలో 60 ఉండాలి, 72 ఉంది. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్స్లో నిన్న ఆల్మోస్ట్ లాభాల బాట ముగిసింది, అది గుర్తించండి. ఆసియా మార్కెట్ కూడా ప్రస్తుతం లాభాల బాట నడుస్తుంది. సో మన మార్కెట్ కూడా లాభాల బాట ఓపెన్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో నిన్న ఫారినర్స్ మళ్ళీ యథావిధంగా సెల్ చేస్తున్నారు, 4,888 crores, అది గుర్తించండి. అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు సుమారు 1,787 బై చేశారు. నేను మార్కెట్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాలి, కరెక్షన్ చెప్పుకోవాలి. సో ఇలాంటి హెచ్చుతగ్గులు అవుతాయి కాబట్టి మార్కెట్ పడినప్పుడు మనము ఆందోళన చెందకూడదు. అందుకోసం మంచి కంపెనీ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది గుర్తించండి. సో పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా తగ్గింది, 0.90. సో ఈ బేరిష్ని ఇండికేట్ చేస్తుంది. సో మనం డైరెక్ట్గా వాటర్కి వెళ్దాము. ఇమామి రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇమామి రిజల్ట్ పడిచింది 211 crores, అంతకుముందు కన్నా 17% అప్. అండ్ ఆంధ్రజ్యోతిలో అపోలో హాస్పిటల్ లాభం పట్టించింది 317 crores. సో బిజినెస్ టైంలో ఇండియన్ మోటార్స్ కూడా లాభం పట్టించింది 232 crores, 2 crores ఇంక్రీజ్ అయినట్టు 550 crores లాభము. అండ్ ఇది ఒక కంపెనీతో పెట్టుకుంది, మన ఎంఓ పెట్టుకున్నట్టు వార్త వచ్చింది. ఇది టాటా గ్రూప్కి సంబంధించింది కాబట్టి ఫండమెంటల్ మంచి కంపెనీ. M&M కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, అది కూడా 30% అప్పు అయినట్టు ఇచ్చింది. నెట్ ప్రాఫిట్ 3,171. ట్రెంట్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. మన టాటా గ్రూప్కి సంబంధించింది 44%, 338 crores. టాటా పవర్ కూడా మన నోయిడా ఎయిర్పోర్ట్తో 550 crores క్లీన్ ఎనర్జీ మీద ప్రాజెక్టు. మీకు టాటా పవర్ ప్రసాద్ చెప్తున్నా, టాటా పవర్ హోటల్ ఉండాల్సిన కంపెనీ. ఈ కంపెనీ షిప్మెంట్లో కొంటే 2-3 ఏళ్ళు పెట్టుకుంటే మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. ట్రెండింగ్ షేర్ కింద స్వాన్ ఎనర్జీ ఇచ్చారు అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా మీద చాలా బుల్లిష్గా ఉంది. పెరగడానికి 300 rupees కావడానికి అవకాశం ఉంది. బట్ ఇది ఎంత తగ్గినప్పుడు ఎవ్రీ 5% కూడా డిప్ చేసుకునే షేర్ కింద గుర్తించండి. ఇర్కాన్ నెటర్స్ కూడా ప్రతిసారి చెప్తాను, ఇర్కాన్ మంచి కంపెనీ. చాలా 300 పోయి ఇప్పుడు తక్కువ రేట్ ఉంది, కరెక్షన్ అయింది. అండ్ ఇప్పుడు రిజల్ట్ ప్రకటించింది కాబట్టి ఇది ముందు పెరిగే అవకాశం ఉంటుంది. 18% రిజల్ట్ ఇచ్చింది, 206 crores నెట్ ప్రాఫిట్ మీద. బిజినెస్ లైన్స్ ప్రకారము వాటికి బాగా కూడా నెట్ రిజల్ట్ ఇచ్చింది 17%. ఇది కూడా వాటర్ ట్రీట్మెంట్ మంచి కంపెనీ, బట్ రేటు చాలా పెరిగి ఉంది. బట్ ఈ షేర్ను డిప్లో యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ బ్రోకర్ కాకుండా అమరాజా బ్యాటరీ ఇచ్చారు. మీకు ప్రతిసారి చెప్పాను, మన ఇండియాలో 2 కంపెనీలు ఉన్నాయి బ్యాటరీ మీద, అమరాజా, ఎక్స్ట్రా ఇండస్ట్రీ. ఈ 2 కంపెనీలు కూడా వీళ్ళకి 45 ఉంచుకొని ప్రతి 5%, 10% తగ్గినప్పుడు తీసుకోవచ్చు షేర్ కింద గుర్తించండి. ఇందులో ఐటీఐ లిమిటెడ్, దానికి ఒక ఆర్డర్ వచ్చింది 3,022 crores, భారత్ నెట్ ప్రాజెక్టు. ఇది కూడా ఆల్మోస్ట్ మిడ్ టర్మ్, అది మధ్యలో న్యూస్ వచ్చినప్పుడు పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతుందిగా గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం టెక్నికల్ సిగ్నల్ కింద బుల్లి స్టాక్ సార్స్ మీద క్రాస్ ఓవర్ కింద జిఎన్పి ఇచ్చారు. జిఎన్పిసి కూడా మన పెట్టుకు సంబంధించింది, గుజరాత్కి సంబంధించింది. జిఎస్ఎస్పి దీని యొక్క ప్రమోటరు. ఈ కంపెనీ కూడా ఇది ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ షేర్ కూడా హెచ్చుతగ్గులు అవుతుంటుంది. ఇది ఫండమెంటల్ మంచి కంపెనీగా గుర్తించండి, మంచి డివిడెండ్ పే ఇస్తుంది, గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఐటీడీ సిమెంట్ కూడా రిజల్ట్ పట్టించింది. ఇది కూడా 53 crores, లాస్ట్ ఇయర్ కన్నా 34% అని, అది గుర్తించండి. మనీ కంట్రోల్ లాంగ్ బిల్డప్ కింద ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఇస్తుంటారు. లాంగ్ బిల్డప్ అంటే ఫ్యూచర్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెంచినట్టు ఈ లిస్టులో ఉన్న షేర్ పెరిగవచ్చా అని ఒక ఆలోచన. అట్లనే షార్ట్ కవరింగ్ కూడా ఈ లిస్టులో ఈ షేర్స్ పెరుగుతాయని ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డాటా చెప్తున్నది. లాంగ్ వైండింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఓపెన్స్ తగ్గిన మూలంగా షేర్ తగ్గచ్చని లిస్ట్ ఉంది, అది గుర్తించండి. అట్లా షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్లు తగ్గుతాయని గుర్తించండి.
ఐ ఐ డెలివరీ కింద ఈ షేర్స్ ఉన్నాయి. ఇవి సుమారు 63% 71% ఇలా డెలివరీ అయింది నిన్న. దీన్ని బట్టి ఈ షేర్లు పెరుగుతాయని ముందు వీరి యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ కింద జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఇచ్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్ మంచి ఇప్పుడు ఆల్మోస్ట్ కరెక్షన్ కింద చాలా తక్కువ లెవెల్ ఉంది. 106 ఆల్మోస్ట్ కెనరా బ్యాంక్ రేటు 2 షేర్ ఉన్నది. ఈ షేర్ మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో యావరేజ్ చేసుకుని షేర్ కింద గుర్తించింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టుగా గుర్తించారు. అదే అట్లనే మరొక షేరు క్యాంపస్ యాక్టివేర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్కి వచ్చింది, అదే గుర్తించండి. ఈరోజు బ్యాన్లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ గ్రాండ్స్ 2 ఉన్నాయి, అది గుర్తించండి. నెక్స్ట్ టుడే మై చాయిస్ కింద బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, అది గుర్తించండి. రిజిస్ట్రేషన్ వస్తుంది కాబట్టి ఇది నాకు నా ఫోన్ కొద్దిగా టెక్నికల్ ఇబ్బంది అవుతుంది, స్పేస్ మూలంగా, అందుకు తొందరగా ముగిస్తున్నా. ఈ లిస్ట్ చూడండి. అండ్ డివిడెండ్ పేయింగ్ కూడా ఉన్నాయి, లిస్ట్ ఉన్నాయి, డేట్ ఉన్నాయి. ఈ డేట్ల ప్రకారం డివిడెండ్ వస్తుంది. సో దాన్ని గుర్తించండి. సో ఈరోజు టెక్నికల్ ఇవ్వడం లేదు, దాన్ని గుర్తించి మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. థ్యాంక్ యూ.